మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో నేను టెట్లో అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, దీన్నే తెలుగులో శిశు వికాసము బోధన అభ్యసన శాస్త్రము అని చెప్పేసి అంటారు. ఇది టెట్లో మనకు 30 మార్కులకు ఉంటుంది అన్నమాట. ఇదివరకే నేను మీకు క్వశ్చన్ పేపరు మోడల్ చెప్పుకుంటూ వస్తున్నాను. అది 1వ క్వశ్చన్ నుంచి 30వ క్వశ్చన్ వరకు సిడిపి ఉంటుందండి, అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. 30 నుంచి 60 వరకు లాంగ్వేజ్ 1 అంటే దాదాపుగా తెలుగే ఉంటుంది. తర్వాత 60 నుంచి 90 వరకు లాంగ్వేజ్ 2 దట్ ఈస్ కంపల్సరీ ఇంగ్లీష్. ఆ తర్వాత 90 నుంచి 150 వరకు మనకు సబ్జెక్ట్ కాంటెంట్ మెథడాలజీ ఉంటుంది. ఇది మీకు క్లియర్గా తెలుసు. అయితే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పడే సబ్జెక్ట్స్ ఏంటంటే ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇది కొద్దిగా అందరినీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట, కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్. సరే, ఇంగ్లీష్ అనేది నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇప్పుడు మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పైన ఒక క్షుణ్ణమైన అవగాహన వచ్చేట్టుగా ఈ వీడియోను అతి తక్కువ కాలంలో మీకు ఎక్కువ సబ్జెక్ట్ వచ్చేటట్టుగా చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. ఓకే, మరి సబ్జెక్ట్లోకి వెళ్దామా? ఈ శిశు వికాసము బోధనాభ్యాస శాస్త్రము అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇది మనం 30 మార్కులకు కనీసం 20 మార్కులు మనం సాధించాలి. ఇందులో మార్కులు బాగా పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. క్వాలిఫై కాకుండా పక్కెళ్ళిపోతుంటాం. అదే రెగ్యులర్ విద్యార్థులు అయితే ఈ యొక్క మెరిట్ అనేది వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు ఏం లేదు, నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మీకు బైలింగ్వల్లో చెప్తాను, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చెప్తాను. 2 పదాలు వినండి, ఎందుకంటే తెలుగే చెప్పినామంటే ఇంగ్లీష్ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అదే ఇంగ్లీషే చెప్పామనుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్ కాస్త ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఐ ఆల్వేస్ గో ఫర్ బైలింగ్వల్ టీచింగ్. ఓకే, ఎస్. సి ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ దేర్ ఆర్ 3 ఏరియాస్. ఈ 3 అంశాలు ఏంటంటే శిశు వికాసము. శిశు వికాసము అంటే ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్, అభ్యాసనం, అవగాహన. అభ్యాసనం అంటే ఏంటంటే లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్. దీంట్లో ఒక 6 అంశాలు ఉంటాయి. తర్వాత బోధన అభ్యసన శాస్త్రం, దీన్ని ఏమంటామంటే పెడగాజీ అని అంటాం అన్నమాట. పెడగాజీ అంటే ఏంటంటే స్టైల్ ఆఫ్ టీచింగ్, అదేవిధంగా స్టడీ ఆఫ్ టీచింగ్. ఓకే, సో ఇది పెడగాజీ. సో దీంట్లో శిశు వికాసంలో 4 అంశాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చి అభ్యసన అవగాహనలో 6 అంశాలు ఉంటాయి. తర్వాత బోధనాభ్యసన శాస్త్రంలో 14 అంశాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకు ఈ 2 అంశాలు దేని కిందకు వస్తాయంటే చైల్డ్ డెవలప్మెంట్కి వస్తాయి. ఆ తర్వాత ఈ అంశం పూర్తిగా పెడగాజీ దగ్గరకు వస్తుంది అన్నమాట. సో ఇది మెయిన్. కాబట్టి మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది 3 అంశాలు. 3 అంశాల్లో శిశు వికాసము, రెండవది ఏంటంటే అభ్యసనము, అవగాహన. ఈ 2 కలిసి దేంట్లో వస్తుంటే చైల్డ్ డెవలప్మెంట్లో వస్తుంది. ఆ తర్వాత బోధనా శాస్త్రం మొత్తం టోటల్ పెడగాజీ. ఈ 3 అంశాలలో 2 అంశాల్లో 15 మార్కులు, ఆ తర్వాత 3వ అంశంలో 15 మార్కులు రావచ్చు. ఈ 3వ అంశంలో మనకు అప్డేటెడ్ మ్యాటర్ కూడా చదువుకోవాలి ఎడ్యుకేషన్కి సంబంధించి. రైట్, ఎనీహౌ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ భాగంలో ఈరోజు ఈ వీడియోలో శిశు వికాసము దీనిపైన ఏం అంశాలు ఉంటాయి, ఆ తర్వాత ఏ విధంగా వాటిని చదవాలా, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు. ఓకే, కేవలం శిశు వికాసం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అభ్యసనము, అవగాహన. ఆ తర్వాత వచ్చే వీడియోలో బోధన అభ్యసన శాస్త్రంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని తర్వాత రానున్న వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. దట్స్ వై యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ. ఎవ్రీ వీడియో కమ్స్ టు యువర్ మొబైల్. ఓకే, శిశు వికాసము బోధన అభ్యసన శాస్త్రంలో మొదటిది ఏంటంటే శిశు వికాసం, మొదటి అంశం. ఈ శిశు వికాసంలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, వేటిల్లో నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయనేది ఒకసారి చూడండి. ఈ శిశు వికాసంలో ఫస్ట్ పాయింట్ పెరుగుదల, వికాసము, పరిపక్వత. అంటే ఒక పిల్లవాడు తల్లి గర్భములో నుండి ఏ విధంగా పెరుగుదల ఉంటుంది. పెరుగుదల అంటే ఏంటంటే పుట్టిన తర్వాత కాదు పెరుగుదల, తల్లి గర్భము నుండి ఈ పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. ఈ పెరుగుదల, ఆ తర్వాత వికాసము అంటే ఏంటంటే డెవలప్మెంట్, ఆ తర్వాత వచ్చేసి మెచ్యురేషన్ అంటే పరిపక్వత. ఇది అసలైన ఏరియా, ఫస్ట్ ఏరియా. ఈ ఫస్ట్ ఏరియాలో మనం ఇంపార్టెంట్గా చదువుకోవాల్సిన అంశాలు ఏంటంటే పెరుగుదల, తర్వాత వికాస నియమాలు,
వికాస దశలు, వికాస సిద్ధాంతాలు. ఈ 4 పైన మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇంపార్టెంట్ బిట్స్ నేను ఇస్తాను. ఆ బిట్స్ మాత్రం చదువుకోండి. తప్పనిసరిగా మీరు క్వాలిఫై అయ్యేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఏంటంటే ఈ యొక్క వైయక్తిక భేదాలు ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఈ వైయక్తిక భేదాలు అంటే ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే విద్యార్థికి, శిశువుకు ఇంకొక శిశువుకు, తర్వాత ఒక మనిషికి ఇంకొక మనిషికి చాలా తేడాలు ఉంటాయన్నమాట. దాన్నే ఏమంటామంటే వైయక్తిక భేదాలు అని చెప్పేసి అంటాం. ఈ వైయక్తిక భేదాల్లో మనకి 7 పాయింట్లు ఇంపార్టెంట్ ఉంటాయండి. ఈ 7 పాయింట్లలో తప్పనిసరిగా 4 బిట్లు అయితే పక్కా వస్తాయన్నమాట. మీకు జాగ్రత్తగా చదువుకోండి. ప్రజ్ఞ, తర్వాత వచ్చి సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, అభిరుచి, వైఖరులు, అలవాట్లు, ఆలోచనలు. ఒక్కొక్క దాంట్లో ఒక 4 బిట్లు మీకు షార్ట్స్ రూపంలో నేను సప్లై చేస్తాను. మీకు ఎక్కువ చదవకండి, ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్లకు ఫోకస్ చేసింది ఇది. ఎక్కువ చదవకుండా మనకు ముఖ్యమైన బిట్లు చదువుకున్నారంటే అక్కడ కరెక్ట్గా వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోస్ అయితేనేమి, అదేవిధంగా షార్ట్స్ అయితేనేమి మీరు ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, మీ మొబైల్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 3rd పాయింట్, మూర్తిమత్వ వికాసము అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దాని యొక్క స్కోప్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందులో ఏముంటాయంటే మానసిక ఆరోగ్యం, సర్దుబాటు ప్రవర్తనా సమస్యలు, తర్వాత సంఘర్షణ రక్షక తంత్రాలు. వీటి గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 పార్ట్స్ని జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకుండేది 40 రోజులు మాత్రమే ఎగ్జామినేషన్కు. ఈ 40 రోజుల్లో చక్క కంప్లీట్ చేసుకోండి. 40 రోజుల్లో మీకు ఏమొస్తుందంటే సబ్జెక్ట్కి ఒక 10 రోజులు చదవగలరు, ఆ తర్వాత సైకాలజీకి ఒక 10 రోజులు చదవగలరు, లాంగ్వేజ్లకు 2 కలిపి ఒక 10 రోజులు చదవగలరు అంతే. ఓకే, ఈ లాంగ్వేజ్ రెండిట్లో ఎక్కువగా ఫోకసింగ్ ఇంగ్లీష్ పెట్టండి. అంటే తెలుగు మన మాతృభాష కాబట్టి కొంచెం ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది, మనం రాయగలం. శిశు వికాస అధ్యయన పద్ధతులు అంటే శిశు వికాసం అంటే ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్. తర్వాత వచ్చేసేసి మెథడ్స్ ఆఫ్ స్టడీ. ఈ చైల్డ్ డెవలప్మెంట్ని ఏ విధంగా మనం మెజర్ చేయగలం, ఏ విధంగా స్టడీ చేయగలం అంటే వికాస కృత్యాలు, తర్వాత పిల్లల పెంపకం. ఈ భాగాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు తప్పనిసరిగా ఇందులో ఎట్టలేదన్నా 7 క్వశ్చన్స్ వస్తాయి. 7 క్వశ్చన్స్. మిగిలిన 2వ భాగంలో ఒక 7 క్వశ్చన్స్ వేసుకున్నా, ఆ తర్వాత 3వ భాగంలో మనకు ఒక 16 క్వశ్చన్లు వేసుకున్నా ఆడికి 30 క్వశ్చన్లు అయిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఈ యొక్క శిశు వికాసంలో మొదటి అంశాన్ని మనం చెప్పుకున్నాము. పెరుగుదల, వికాసము, పరిపక్వత ఒకటైతే, వైయక్తిక భేదాలు ఇంకోటైతే, మూర్తిమత్వ వికాసము, తర్వాత శిశు అధ్యయన పద్ధతులు. వీటిల్లో మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ ఏరియాస్ మీకు చెప్పడం జరిగింది. వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. వీటి గురించి మీకు వీడియోస్ నేను చేసిస్తాను, రెగ్యులర్గా చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఏమొస్తుందంటే అభ్యసనం, అవగాహన పైన ఈ 6 అంశాలు, ముఖ్యమైన 6 అంశాలు చెప్తాను. నెక్స్ట్ వీడియోకు మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రవి ప్రతాప్.